ఎన్టీ రామారావు గారు వచ్చిన డివి సుబ్బారావు గారిని తెలుగుదేశం పార్టీ నుంచి మేయర్గా పోటీ చేస్తే ఆ రోజు చక్రం తిప్పిన ద్రోణరావు సత్యనారాయణ గారు డివి సుబ్బారావు గారు చుక్కలు చూపించిన సందర్భంలో కూడా యాదవులందరూ అడ్డుకొని యాదవుల తరపున డివి సుబ్బారావు గారిని నగర మేయర్గా చేసి డిప్యూటీ మేయర్గా కోన చిన్నారావు గారిని చేసిన ఘన చరిత్ర ఈ కార్పొరేషన్కి ఉందనేసి నేను చెప్తున్నా. ఈ రోజు వచ్చేసరికి యాదవులకి కార్పొరేషన్కి ఒక మంచి అనుబంధం ఉంది. అయితే మేయర్ అవ్వాలి, లేదు డిప్యూటీ మేయర్ అవ్వాలి. ఎందుకంటే చరిత్ర చెప్తుంది కదా. నేను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములైన యాదవులకి అన్యాయం చేస్తుంది అనడానికి ఒక ఉదాహరణ ఉంది. ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా ఆనవాయితీగా ఒకే ఎమ్మెల్యే ఉండేవారు. ఇక్కడ నుంచి 34 నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యే ఉండేవారు. అలాంటిది ఈవేళ ఈ 34 నియోజకవర్గాలకి 2 ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఈ 2 ఎమ్మెల్యేలు సిటీలో ఉండి ఒకరు రాష్ట్ర అధ్యక్షులు, ఇంకొకరు జిల్లా అధ్యక్షులు జనసేన నుంచి ఇద్దరు ఉండి ఇక్కడ యాదవుల మనోభావాల మీద దెబ్బ కొడుతున్నారు అనేది నేనే చెప్పడం కాదు, నేనైతే మీ ముందు చెప్తున్నాను. కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా మానసికంగా బాధపడుతున్నారు అనేది నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను.